ఆ భూములు ఎవరివి? బీఆర్ఎస్ హయాంలో అర్ధరాత్రి బదలాయింపులు అంట. అధికారంలోకి వచ్చాక పెండింగ్లో పెట్టిన కాంగ్రెస్. నేనేమంటా ఉన్నా, అనేక భూములు అనేక అక్రమతమైనవి, అనేక భూములు ఆగమైనవి, అనేక భూములను మింగిర్రు. ఇష్టానుసారంగా ఎవరి పేరు మీదకో పోయినాయి అవి సర్వేలన్నీ కూడా. మీరేం నోరు తెరిస్తే ఆ భూములు ఎవరి, అదే ఉంది ఇదే బంది, వాడు ఈరిగాడు వీడు పోరిగాడు క్వశ్చన్ మార్కులు పక్కన పెట్టురు. మీరు 2 ఏళ్ళు అవుతా ఉంది. ఎవరివి అని చెప్పేసి ఎవరిని అడుగుతున్నాను? ఆ భూములు ఎవరివి అని చెప్పేసి ఎవరిని అడుగుతున్నారు అధికారులు? ఇంకా కూడా మనం ప్రశ్నలు అడుగుడే ఉందా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా? సంస్కారం లేదా వాళ్ళకు? అధికారంలోకి వచ్చాక పెండింగ్లో పెట్టిన కాంగ్రెస్ వాటి విలువ రూపాయలు 50,000 కోట్లకు పైమాటే. జీవో 59 రెగ్యులరైజేషన్ ప్రక్రియపై సందిగ్ధత, రద్దు చేయలేదు, స్వాధీనం చేసుకోలేదు. కొత్త పిఓబి లిస్టు తయారీపై అనేక అనుమానాలు అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఖాళీ భూములు ఉన్నాయనుకో, ప్రభుత్వం పేరు మీద బదలాయింపులు చేయాలి. లేదంటే ఆ సర్వే నెంబర్లు, ఆ గ్రామాలు, ఆ ప్రాంతాలు ఏవో చూడుర్రి. ఆ ప్రాంతంలో అనేక మంది గిరిజనులు ఉన్నారు, ఆ ప్రాంతంలో అనేక మంది దళితులు ఉన్నారు, ఆ ప్రాంతంలో అనేక మంది బీసీలు ఉన్నారు, భూమి లేనటువంటి ఓసీలు ఉన్నారు, అసలు వ్యవసాయం తప్ప వేరే పని లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వరి, మీకు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ తీసుకోరు ప్రభుత్వం. ఖాళీ ఎందుకు ఉంచుడు? ఎవరిని పాలు చేస్తారు ఆ భూములన్నీ? కౌలు రైతులకు న్యాయం చేస్తామన్నారు కదా, ఆ భూములు ఇచ్చి న్యాయం చేయరు. అరే కౌలు కట్టుకొని ఆడ సావకూరు, మీరంతా ఉరేసుకోకూరు, మీరంతా కౌలు రైతులు. ఇవి భూములు ఉన్నాయి, మనకు భూములు లేక కాదు. దాదాపు 50,000 కోట్లకు పైగా వీటి విలువ. అంటే 1,00,000 ఎకరాల దాకా, 2 లక్షల 3 లక్షల ఎకరాల దాకా ఉండి ఉంటుందిగా. ఆ ఎకరాలన్నింటినీ పంచిపెట్టుర్రి. మీ సొమ్ము ఏమైనా పోతుందా? పక్కన పెట్టాలి. ఏదో కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ కంపెనీ రాదాడికి రిజిస్ట్రేషన్ మాత్రం అట్లనే ఉంటుంది. ఈసీఎల్ ప్రాంతంలో ఎన్ని భూములు అప్పేపారు? దానికి ఒక నిబంధన ఉంటుంది. 2 ఏళ్ళు 3 ఏళ్ళలోపు కంపెనీ ప్రారంభం కాకపోతే దాన్ని తిరిగి మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని. ఎన్ని స్వాధీనం చేసుకోరు? వీటిపైన నోరెప్పరు, వీటి గురించి మాట్లాడరు. వాస్తవాలు ప్రజలకు చూపించరు. కేవలం ఈ భూములు ఎవరి, ఆ భూములు ఉన్నాయని చెప్పేసి బయట పేపర్లకు, మీడియాకి హింట్ ఇవ్వాలి, దాని మీద ఏదో వార్త రావాలి, అయిపోయింది. ఆ బీఆర్ఎస్ హయాంలో జీవో 59 ముసుగులో 100 ఎకరాల భూములు అన్యక్రాంతం అయ్యాయి. 4 నెలల్లోనే రూపాయలు 50,000 కోట్ల విలువైన స్థలాలను కొల్లగొట్టారు. నిబంధనలు, దరఖాస్తు జత చేసి పత్రాలు పరిశీలించకుండానే ఒకరికొకరికి 1000 గజాల నుంచి ఎకరాల కొద్ది కట్టబెట్టారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలంలో గజం రూపాయలు 3 లక్షల దాకా పలుకుతుంటే నామమాత్రంగా 12,000 వసూలు చేసి రాత్రికి రాత్రే కన్వెన్షన్స్ డీడ్స్ చేశారంట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ అర్ధరాత్రి దస్తాల భాగోతాన్ని గుర్తించి ఫైళ్లను పెండింగ్లో పెడుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఈ భూములను ఎవరి ఖాతాలో రాసుకున్నారన్న చర్చ జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిషేధిత భూముల జాబితాను రూపొందించింది. ఈ క్రమంలో పెండింగ్లో పెట్టిన, రిజెక్ట్ చేసి ఫైల్లో పేర్కొన్న భూములన్నీ ప్రభుత్వ ఖాతాల్లో రాయాలి. నిజాయితీగా రెగ్యులరైజ్ చేయించుకున్న ల్యాండ్ను పిఓబి జాబితా నుంచి తొలగించాలి. అయితే ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల పాత్ర అనుమానాలకు దారితీస్తున్నది. క్రమబద్ధీకరణ ఫైళ్ల తతంగాన్ని సీరియస్గా తీసుకోకపోతే మరోసారి క్రయ విక్రయ జరిగే అవకాశం ఉంది. మిగిలిదైనా కాపాడాలి. సర్వే నెంబర్ల వారీగా పక్కా లెక్కలు తీసి మిగిలిన భూమి కాపాడడంలోనూ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. జీవోలు 58, 59, 161 అధికారికంగా రెగ్యులరైజ్ చేసి 8వ పేజీలో ఉంది. ఈ జీవోలు చెప్పుడు రెగ్యులరైజ్ చేస్తున్నామని చెప్పి చెప్పుడు, ప్రభుత్వ భూమిని కాపాడుతున్నామని చెప్పి చెప్పుడే ఉంది తప్ప మాటలు కోటలు దాటుతున్నాయి, అడుగులు గడప కూడా దాటలేదు. మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి, అడుగులు గడప కూడా దాటలేదు. ఎందుకో నా తెలంగాణ ఆగమవుతూ ఉంది. ఎందుకో నా తెలంగాణ ప్రశ్నించడంలో వెనుకబడతా ఉంది. నాడు అగ్గిరాజేసిన నా తెలంగాణ నేడు మౌనం పాటిస్తూ ఉంది. బహుశా గొంతులో ఈసం పోసిరో లేదంటే నోట్ల కట్టలు కుక్కిరో అర్థమవుతలేదు. తెలంగాణ ఆగమవుతూ ఉంది. తెలంగాణను పట్టించుకునే నాదుడు లేడు. మరి ఎవరో బయటకు వస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంది తెలంగాణ. కానీ ఎవరు బయటకు రాకుండా ఎడపెడ ముఖం పెట్టుకొని నాకెందుకులే, నాది కాదు నా ఇంట్లోకి రాలేదు కదా సమస్య అని చెప్పేసి బిత్తిరి సూపులు చూస్తుందంట తెలంగాణ. ల్యాండ్ను పిఓబి జాబితా నుంచి డిలీట్ చేయాలి, లేకపోతే మొత్తం విస్తీర్ణంలో తేడాలో స్థాయి ఓ వైపు క్రమబద్ధీకరించిన ల్యాండ్స్కు సేల్ డీడ్స్ మ్యూటేషన్ అవుతుంటాయి, మరోవైపు అది పిఓబిలను ఉంటుంది. ఈ తేడాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణ రెగ్యులరైజ్ చేశారో లెక్కలు చేయాలి. అయితే సత్వేర్, కాస్రా,
పహానీల ప్రకారమే చేయాలంటూ కలెక్టర్లు ఒత్తిడి చేస్తున్నారని, ఈ రెగ్యులరైజేషన్ ప్రక్రియను గుర్తు చేసినప్పుడు ఇప్పుడు ఆ లెక్కలు తీయాలంటే చాలా కష్టం అంటూ దాటవేత ధోరణి అవలంబిస్తున్నాయి. ఈ రెవెన్యూ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో లెక్కలు తీయకుండానే పాత పిఓబి లిస్టు ప్రకారమే కొత్తది రూపొందించినట్లు చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో ఇల్లీగల్గా రెగ్యులరైజ్ చేసిన ల్యాండ్ను కూడా ప్రొజెక్టు చేయడం కుదరదని అధికారులు అంటున్నారు. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలంలో కొండపూర్ సర్వే నెంబర్ 93లో మొత్తం ల్యాండ్ ఎంత, రెగ్యులరైజ్ చేసింది ఎంత, రిజెక్ట్ ఫైళ్ళ ప్రకారం విస్తీర్ణం ఎంత, ఈ లెక్కలు తీసి పిఓబి జాబితాను తయారు చేయాలి. కానీ సర్వే నెంబర్ 93లోని మొత్తం విస్తీర్ణాన్ని గతంలో మాదిరిగానే నిషేధిత జాబితాలో ఉంచడం వల్ల లెక్కల్లో హెచ్చుతగులు రావడం ఖాయం. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పిఓబి జాబితాలో అయినా ప్రభుత్వ భూమి విస్తీర్ణ ఎంతనో పక్కా చేయడం అవసరమని కొందరు రెవెన్యూ అధికారులు గుర్తు చేస్తున్నారు. వారిపై చర్యలేవి, స్వాధీనమేది? బీఆర్ఎస్ హయాంలో భూముల క్రమబద్ధీకరణలో అంతులేని అవినీతి చోటు చేసుకుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుర్తించారు. ఒక్కో కుటుంబానికి 3-4 ప్లాట్లను కట్టబెట్టారు. అయితే అప్లికేషన్లతో ఏ డాక్యుమెంట్లు సమర్పించారు, అసలు అవి ఒరిజినలా డూప్లికేటా అనేది పరిశీలించకుండానే రాసించేశారు. కనీసం ఇలాంటి డ్వీలింగ్ లేకుండానే ఆ స్థలంలో దరఖాస్తుదారుడు కొన్నేళ్ల నుంచి ఉంటున్నట్లు రిపోర్ట్ ఇచ్చారు. అధికారులు ఇప్పుడు ప్రమోషన్లు పొంది డిప్యూటీ అదనపు కలెక్టర్లు ప్రమోషన్ పొందారు, ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నారు. అలాంటి అధికారులపై ఎలాంటి యాక్షన్ లేకపోయినా క్రమంగా కట్టబెట్టే ల్యాండ్స్ను రక్షించి వేలం వేస్తే 50,000 కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని అంచనా. తొలుత పిఓబి జాబితా రూపకల్పనలో ఈ పిఓబి 59 రిజెక్టెడ్ ఫైళ్లపై విస్తీర్ణ చేర్చేలా చర్యలు తీసుకోవాలని, అలాగే రెగ్యులరైజ్ చేసి విస్తీర్ణ మేరకు డిలీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అలర్ట్గా ఉండకపోతే అక్రమాల క్రమబద్ధీకరణకు చట్టబద్ధత కల్పించినట్లు రెవెన్యూ అధికారుల చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరి దగ్గరే 18 ఎకరాల మియాపూర్ సర్వే నెంబర్ 100లో ఏకంగా 33,600 గజాల స్థలాన్ని రెగ్యులరైజ్ చేయాలని శాఖమూరి సుగుణ అప్లై చేశారంట. అంటే 7 ఎకరాలన్న మాట. షేర్లింగంపల్లి సర్వే నెంబర్ 106, 107లో ఏకంగా 53,240 గజాల స్థలాన్ని రెగ్యులరైజ్ చేయించుకునేందుకు మేరీ ఎరువ భర్త బోయపాటి ఆరోగ్యరెడ్డి అప్లై చేశారు. అంటే 11 ఎకరాల పై మాటే. వీరి దగ్గరే 18 ఎకరాల యుఎల్సి స్థలం ఉన్నది. ఈ అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఆమోదించి కన్వెన్షన్ డీడ్స్ ఇచ్చేశారో తెలియదు. కానీ ఇంత ల్యాండ్ కొనడానికి ఎలా సాధ్యమైంది? యుఎల్సి స్థలాన్ని తెలిసినప్పుడు ఎందుకు కొన్నారు? వీళ్లకు అమ్మిన వ్యక్తి హక్కులు ఎక్కడ నుంచి వచ్చాయి? ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లింపు ఎలా సాధ్యమైంది? ఎలాంటి ప్రశ్నలన్నింటినీ సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది. ఎకరం కనీసం 50 కోట్ల పైమాటే. అంటే వీరిద్దరి దగ్గరే 900 కోట్ల యుఎల్సి స్థలాలు దాగి ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎన్నెన్నో అక్రమాలు. ఇది అసలు ముచ్చట్లు. నానక్రమం కూడా ఈ సర్వే నెంబర్లో అక్రమాలు ఇంత కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంత దర్జాగా మన భూములను అయోధ్య ఈ పెద్దపాటి పేరు ఏం పేరు ఇక్కడ ఉన్నది, షేర్లింగంపల్లి స్థలంలో మేరీ ఎరువ భర్త బోయపాటి ఆరోగ్యరెడ్డి. ఎక్కడి వీళ్ళకి స్థలాలు ఎట్లా వచ్చినాయి? ఎంతగా ఉంటారు? ఎంత రెగ్యులరైజ్ చేస్తారు? అదే పేదోడు ఎవడన్నా ఆ భూమిలోకి పోతే వాని సంపి పాతరేస్తుండే. అమాయకులు పోతే వాని సంపి పాతరేస్తుండే. ఇలా సొంత స్థలాలకు కూడా హక్కుదారులుగా లేని ప్రాంతాలు అనేకం ఉన్నాయి. సొంత ధరణి వచ్చిన తర్వాత భూమి బదిలీలు కావడం, ఇట్లా అనేక సమస్యల పైన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. సో దానిపైన ఖచ్చితంగా మాట్లాడాలి, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అనేది మీపైనే ఆధారపడి ఉంది. దానిపైన మౌనంగా ఉంటే మాత్రం మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ప్రభుత్వ భూములను కాపాడండి, దయచేసి ప్రభుత్వ భూములను కాపాడండి, ప్రభుత్వ ఆస్తులను కాపాడండి అని చెప్పేసి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా.